హాయ్ గైస్, వెల్కమ్ టు ద ఛానల్. దిస్ ఇస్ బిఎన్ డైరీస్. ఇది మన థర్డ్ ఎపిసోడ్. పైగా ఇది ఒక స్పెషల్ ఎపిసోడ్, ఎందుకంటే హ్యాపీ పొంగల్ టు ఆల్. పైగా ఇప్పుడు ఇది మనతో నరేష్ ఉన్నాడు. ఇది మన థర్డ్ ఎపిసోడ్. సో ఈ ఎపిసోడ్ ని స్టార్ట్ చేసేద్దాం. కాబట్టి మన ఫస్ట్ క్వశ్చన్, నరేష్, నువ్వు నేను అసలు ఎలా కలిసాం, ఏంటి, నీకు ఎంత గుర్తుంది అది చెప్పు. మనం కలిసిందంటే ఇప్పుడు నా ఇంటర్మీడియట్ నా స్కూలింగ్ వచ్చేసి అంతా మా ఊళ్ళోనే జరిగిపోయింది. మా డిస్టిక్ లో, మా సొంత డిస్టిక్ నారాయణ కాబట్టి అక్కడనే అయిపోయింది, అంతా అయిపోయింది. నేను గ్రాడ్యుయేషన్ కోసం ఇక్కడ వచ్చేసాను అనమాట. గ్రాడ్యుయేషన్ కోసం వచ్చేసిన తర్వాత గ్రాడ్యుయేషన్ లో కూడా మనం చేరిన తర్వాత నీది వేరే గ్రూప్, నాది వేరే గ్రూప్. నీది వచ్చేసి ఎలక్ట్రానిక్స్, నాది వచ్చేసి మైక్రోబయాలజీ. అసలు సంబంధమే లేదు. ఇది మ్యాథ్స్ డిపార్ట్మెంట్, నా సైన్స్ డిపార్ట్మెంట్, లైఫ్ సైన్స్ అనుకో. మనం కలిసింది ఏంటంటే ఎన్సీసీ ఎన్రోల్మెంట్ అయిపోయింది. అయి ఉంటుంది ఫస్ట్ డే ఎన్సీసీ ఎన్రోల్మెంట్. ఆ గ్రౌండ్ లో తీసుకొచ్చేసి మనని మొత్తం అంతా అది వేరే అనుకో, ఆ మెమరీస్ వేరే అనుకో, ఫరెవర్ అవి. ఎన్రోల్మెంట్ అయిపోయింది, అంత అయిపోయింది. అయిపోయిన తర్వాత మనము డైరెక్ట్ గా క్యాంప్ ఫస్ట్ యూనిఫామ్ వచ్చేసింది. ఆ యూనిఫామ్ వేసుకొని మేము కథలు పడ్డది వేరు, మేము ఫోటోలు తీనే వేరు, అంతా వేరుండే లేదండి. మన క్యాంప్ ఫస్ట్ క్యాంప్ సిఏటిసి వచ్చేసి మల్లారెడ్డి అనుకుంటా. మల్లారెడ్డి క్యాంప్ కి వెళ్ళాం. మల్లారెడ్డి క్యాంప్ లో 10 days క్యాంప్ అనమాట. 10 days క్యాంప్ లో ఫస్ట్ డే వెళ్ళాం. ఇంకా మన మహానుభావుడు అన్నయ్య వస్తుండే క్యాంప్ లో. మా క్వార్టర్స్ అంటే రూమ్లు ఇచ్చేసింది, మొత్తం మా అకామిడేషన్ అంతా వాళ్ళది ఉండే క్యాంప్ లో. మా కాలేజ్ అంతా, కాలేజ్ వాళ్ళంతా సీనియర్స్ జూనియర్స్ కలిపి ఒకే రూమ్ లో ఇస్తారు. అనుకోకుండా వీడు నేను పక్క పక్కన పక్కన అంటే వాడు వేసుకున్న బ్లాంకెట్ దగ్గర అక్కడనే ఉంటే. యాక్చువల్లీ నేను బ్లాంకెట్ తెచ్చుకోవాలి ఆ రోజు. బ్లాంకెట్ తెచ్చుకోలేదు. మా అమ్మ హరీష్ అంటారంటే ఓకే నా పేరు నరేష్ అని చెప్పి శతాబ్ద వాళ్ళకి చేసుకుని, మమ్మల్ని బ్లాంకెట్ వేయలేదు మామ, నీ బ్లాంకెట్ లోనే మన ఇద్దరం సెట్ చేసుకొని ఉండిపోదాం అని చెప్పేస్తాం. ఆ రోజు 8 days క్యాంపు అలా సాగిపోయింది. మార్నింగ్ మొత్తం గ్రౌండ్ అయిపోయిన తర్వాత పీటీ పరేడ్ అయిపోతుండే. పీటీ పరేడ్ అయిపోయిన తర్వాత క్లాసెస్ అవుతుండే. ఇక్కడ ఆడ పెద్ద ఆడిటోరియం, అది మల్లారెడ్డి క్యాంప్ లో పెద్ద ఆడిటోరియం, మెయిన్ క్యాంపస్ థియేటర్ లెక్క ఉంటది. అది వేరు, అసలు ఎక్స్పీరియన్స్ వేరు. కానీ మేము అంత ఎక్స్పీరియన్స్ చేయలేకపోయినాం. ఎందుకంటే పొద్దున స్నానం నుంచి పొద్దుగాల ఏదో కింద టిఫిన్ పెడుతుంది. ఆ టిఫిన్ తినేసి గ్రౌండ్ కి వచ్చేసి రిహార్సల్స్, ప్రాక్టీస్ అవన్నీ చేసేసి మళ్ళా డ్యూటీస్, అది ఇంకా వేరు, అసలు అల్ట్రా, అది అసలు వేరు. అదంతా అయిపోయిన తర్వాత మధ్యాహ్నం 1 o'clock కి సీదా తిండిపోయి అక్కడ రూమ్ లో పడేస్తారు, ఆడిటోరియం లో పడేస్తారు. ఫుల్ నిద్ర వస్తుంది అసలు, మామూలుగా. వాళ్ళు క్లాసులు చెప్పేదేమో వాళ్ళ లాంగ్వేజ్ లో చెప్పుకుంటారు, పంజాబీ భాష. మనకేమో అది హిందీయే రాదు, ఇది హిందీ రాదు. నాకు హిందీ వచ్చి కానీ వాళ్ళు చెప్పేది అసలు అర్థం కాదు, వేరే లెక్క ఉంటది అది. మాడ్యులేషన్ లో ఉంటది అది. అదేమో మనకేమో అర్థం కాదు, ఏదో చెప్పుకుంటా కూర్చుంటారు, అలా అనుకుంటూ పడుకుంటాం మెల్ల. కానీ నిద్ర వస్తూనే ఉంటది, ఇలా పడుకుంటాం మళ్ళీ. ఎందుకంటే మనం లేవడం కాదయ్యా, మనం లేపారా, వాళ్ళు లేపడం వల్ల లేపేస్తారు. మా సీనియర్స్ ఇంకా వాళ్ళు లేపేస్తారని చెప్పి వాళ్ళకి భయపడి అలాగే పడి ఏదో సాగిపోతుండే అలాగా. కానీ మా వాళ్ళు మాత్రం వేరులే. మక్రా అంటే అసలు మేమంటే మక్రా అంతే అనుకోండి. అలా ఒక క్యాంప్ మొత్తం ఎంజాయ్ చేసాం. ఒక 10 days క్యాంప్ మొత్తం అలా అయిపోయింది. ఆ 10 days లోనే ఇక మరి దగ్గరలో కాకుండా అటు ఫ్రెండ్స్ అయిపోయినాం. ఆడ స్టార్ట్ అయింది మా జర్నీ. యాక్చువల్లీ ఈయన్ని నన్ను బాగా కలిపిన ఒక ఇన్సిడెంట్ చెప్పాలంటే, అక్కడ స్టేజ్ మీద ఆడిటోరియం లో సాయంత్రం ఈవెంట్స్ కానీ అయితే ఈవెంట్స్ లో సింగింగ్ నడుస్తుంది. కల్చరల్ యాక్టివిటీస్ గా సింగింగ్ నడుస్తుంది. అందరు పాడుతారు. నాకు పాడాలని ఉండే, ఈడు నా పక్కన కూర్చున్నప్పుడు ఈడికి పాడాలని ఉండే. నేనేమో వెళ్ళి పేరు ఇచ్చేసిన. నాది కూడా ఇచ్చినావన్నా? అదే చెప్తాడు. నాది పేరు ఇచ్చేసిన, నేను వెయిట్ చేస్తాను, నా పాట నేను చూసుకుంటున్నా. ఈడే నా పక్కన కూర్చున్నాడు. ఈడికి పాడాలనే ఉంది, ఈడికి పాట వచ్చు, కానీ స్టేజ్ ఫియర్. స్టేజ్ మీదకి వెళ్ళరా అంటే భయం. అయితే ఈడేం చేసాడు, పాట ఉన్నా కూడా కూర్చొని పోయాడు. అయితే అరే నీకు పాడొచ్చు కదరా అంటే, అరే అక్కడ అందరు ఉంటారు, మళ్ళా నా వాయిస్ బాగాలేదు అది ఇది అనుకున్నాడు. ఒకసారి పాడి చూపిరా అన్న. నా ముందు పాడిండు. అరే బానే ఉంది కదరా, పాడేసేరా. అది తెలంగాణ బంధుకు సాంగ్ మామ, బ్రీత్లెస్ సాంగ్. అది నాన్ స్టాప్ ఉంటది. అందులో అన్ని జిల్లాలు కవర్ చేస్తే ఒక సాంగ్ ఉంటది. అది చాలా ఇష్టం సాంగ్. అది నేర్చుకున్నా నేను. పాడదామంటే మన వాయిస్ అంతా బాగాలేకుంటది, అంత ఏదో తారబ్బా గీకినట్టు ఉంటది రోడ్డు మీద. అందుకని నేను వాడలేదు. అది నేనేమన్నా, అరే మన సార్లకు నచ్చుతుంది, మన రత్నాయ్ సార్కి నచ్చుతుంది, తెలుగు లెక్చరర్ కాబట్టి అరే నువ్వు వెళ్లాల్సిందేరా అని నేను ఫోర్స్ చేస్తే,
వెళ్ళను అంటాడు. ఎంత బతిమాలా అంటే అక్కడ ఒక్క- ప్రోగ్రామ్ జరుగుతూనే ఉంది, నేను బతిమలాడుతూనే ఒక ఉన్నా. హాఫ్ అన్ అవర్ ఇచ్చినాం అనుకుంటా కదా మామ మోటివేషన్, సింగ్ చేయరా పాడాలరా ఈ తర్వాత మళ్ళా మనకి ఇది రాదు అది ఇది అనుకుంటా. వీడికి నేను మోటివేషన్ ఇచ్చి నేను డైరెక్ట్ పోయి వీడి పేరు రాసిచ్చి వచ్చిన. నా పేరు రాసిన తెలియదు, నువ్వు రాష్ట్రం కూడా తెలియదు నాకు. నేను వచ్చి అరే నీ పేరు కూడా రాసేసిన, నా తర్వాత నీదే అని చెప్తే వీడేమో వెళ్ళి మళ్ళా నా వల్ల కదండి అని పేరు కొట్టిచ్చేసుకున్నాడు. అక్కడ పోనీ ఈడు కొట్టిచ్చేసుకున్నాడు కదా అని నేను లైట్ తీసుకున్నా. ఈడు అరగంట ఇది చేసిన తర్వాత కూడా ఈడు మారడానికి నేను కూర్చొని నా ఛాయిస్ కోసం నేను వెయిట్ చేస్తున్నా, నా ఛాన్స్ వస్తుందేమో అని. పోయి చూస్తే టైం అయిపోయిందని పంపించేసారు, నా ఛాన్స్ మొత్తం వెళ్ళిపోయినా. పోనీ జస్ట్ పేరు ఇచ్చినామని సాటిస్ఫాక్షన్ అయితే మిగిలింది. అది అలా జరిగింది. అది ఫస్ట్ క్యాంప్. ఫస్ట్ మా ఇద్దరు ఆ క్యాంప్ లో మేమిద్దరం అలా ఇంకా క్లోజ్ అయ్యాం. ఇంకా మా గ్రాడ్యుయేషన్ లో అండర్ గ్రాడ్యుయేషన్ లో మా డిగ్రీలో 3 years కోర్స్. అది ఆ కోర్స్ లో ఒక 70% ఆఫ్ ద మీ కాలేజ్ లో 70% మొత్తం ఎన్సీసీ ఉంటుంది. మొత్తం ఎన్సీసీ పరేడ్స్ అని, క్యాంప్స్ అని, ఇంకా అవన్నీ ఇవన్నీ అంతా అందులోనే. మన మొత్తం అంతా బ్యాచ్ మొత్తం అంతా అందులోనే. కాలేజ్కి పోయినామంటే 30% మేము కాలేజీలో ఉండేది. హై క్లాసెస్ కి ఎప్పుడో ఇంటర్నల్స్ వెళ్తుంటే మేము క్లాస్కి అయితే రెగ్యులర్ వెళ్తుంటే మనతో అంతా మరి ఎన్సీసీ కోట అట్లా అయిపోయింది. మరి ఎక్కువ అసలు కాలేజ్ 3 years లో ఎన్సీసీ డ్రెస్ లో ఎక్కువ ఉంటాం, ఎన్సీసీ పనులు ఎక్కువ చేస్తాం, ఎన్సీసీ ట్రాక్ ఈ తప్ప నార్మల్ డ్రెస్సుల కన్నా ఎన్సీసీ లో డ్రెస్సుల్లోనే ఎక్కువ కనిపిస్తుంది కాలేజ్ లో. పైగా ఇది ప్రతి వీక్ 2 నుంచి 1 పరేడ్ ఉంటది, మినిమం పరేడ్ ఉంటుంది పక్క. మినిమం పరేడ్ ఉంటది. ఆ రోజు ఏంటంటే ఒక యుద్ధం. ఆ డే అసలు పరేడ్ అంటే యుద్ధం. పొద్దున్న పొద్దుగాల డ్రెస్ వేసుకొని రావాలి. కాలేజ్కి వెళ్ళిన తర్వాత అక్కడ క్లాస్ లో కూర్చుంటాం. అక్కడ ఏంటంటే చిన్నగా ఏమని చేసినా మన పేరు వచ్చేసాయి, ఎందుకంటే డ్రెస్ వేసుకొని కూర్చుంటాం. యూనిఫామ్ జాగ్రత్తగా ఉండాలి. యూనిఫామ్ లో యూనిఫామ్ లో మనం మెయిన్ గా పాటించాలని రూల్ ఏంటంటే డిసిప్లిన్ అంటేనే డిసిప్లిన్ అండ్ యూనిటీ. మా మోటో అది. అలా మెయింటైన్ చేస్తూ మధ్యాహ్నం పరేడ్ ఉంటదండి. ఎప్పుడు ఒక 2 o'clock కి పరేడ్, 1 or 2 ఫాలిన్ ఉంటే 2 o'clock కల్లా ఫాలిన్ అక్కడ ఉండాలి గ్రౌండ్. మాకేమో 1 o'clock కి 1:30 కి అలాగా లంచ్ బ్రేక్ వదులుతారు. మేమేమో లంచ్ బాక్సులు తెచ్చుకోము ఎక్కువ. కానీ ఎన్సీసీ ఉన్నప్పుడు మాత్రమే ఎవడో ఒకడు లంచ్ బాక్స్ తెచ్చుకుంటాడు. ఆడి బాక్స్ అందరం తినేస్తాం. అందరం కలిసి బాక్స్ తినేస్తాం. 2 o'clock అక్కడ ఫాలిన్. ఒక్క 1 minute లేట్ అయినా అయిపోయి అక్కడ గ్రౌండ్ బయట పనిష్మెంట్. స్క్రోలింగ్ అని డిప్స్ అని ఫ్రాక్ జంప్స్ అని ఫ్రాక్ జంప్స్ అంటే అది వేరమ్మా. అసలు అది చేసిన తర్వాత 1 week మినిమం నొప్పులు ఉంటాయి. మా సీనియర్స్ ఇచ్చిన పనిష్మెంట్స్ వేరండి. యాక్చువల్లీ వాళ్ళు ఇచ్చిన పనిష్మెంట్స్ వల్లే మేము కొంచెం క్యారెక్టర్ లో గానీ డెవలప్మెంట్ చేసుకున్నాం. దాని వల్ల ఖచ్చితంగా పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది అవుతుంది. ఇప్పుడు ఎన్సీసీ మనం 3 years చేసాం కదా. ఈ దాంట్లో నాకు గుర్తున్న మూమెంట్ ఏమో మనం కలిసిన మూమెంట్. నీకు బాగా గుర్తున్న మూమెంట్ ఏంటి ఎన్సీసీలో? నాకు బాగా గుర్తున్న మూమెంట్ అంటావా? మాక్సిమం నీకు నాకు సేమ్ ప్యారలల్ మూమెంట్స్ ఉన్నాయి. పెద్దగా నాకు గుర్తున్నటువంటి ఏమి లేవనుకో. నాకు బాగా అనిపించేసింది ఎప్పుడు అంటే క్యాంప్ లోనబ్బా. క్యాంప్ ఎందుకంటే తర్వాత మనం ఫస్ట్ ఇయర్ అయిపోయిన తర్వాత సెకండ్ ఇయర్ లో చేస్తాం. యాక్చువల్గా మేము క్యాంపు డిగ్రీలో ఎట్లుంటది అంటే ఎన్సీసీ ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్ కలిపి బి సర్టిఫికేట్, ఫైనల్ ఇయర్ లో సి సర్టిఫికేట్. ఒక బి సర్టిఫికేట్ ఒక క్యాంపు, సి సర్టిఫికేట్ కంపల్సరీగా చేయాలి, ఖచ్చితంగా అది మ్యాండేటరీ. మేము బి క్యాంపు సెకండ్ ఇయర్ లోనే చేసాం, ఫస్ట్ ఇయర్ లో లేకుంటే. సెకండ్ ఇయర్ లో క్యాంప్ చేసినాం, అది మళ్ళీ రెడ్డి ఓకే అయిపోయింది. తర్వాత థర్డ్ ఇయర్ క్యాంప్ వేయడం అనేది మన అది అదేంటది సైనిక్ పురిలో అది సిఏ అంటే చూడరా, సిఏ కాదు మన వంటి వాళ్ళది, అది ఏదో ఇది ఆర్మీ వాళ్ళదే అది అక్కడ చేసాము. 9 అది చేసాము. సీనియర్స్ ఫైనల్ ఇయర్స్ ఓకే ఇది ఉంటది. మంచిగా మమ్మల్ని అంతగా ఎక్కువ అనరు, మన ఫ్రెండ్సే కదా సీనియర్స్ అనుకున్నాం. కానీ అలా కాదు, వాళ్ళు ఒకేలా చూడాలి కాబట్టి మమ్మల్ని కూడా బాగా నార్మల్ గా విషయాలు అంటూ కన్సర్న్ అంటే ఏం లేకుంటుండే. ఎందుకంటే వాళ్ళకి
సీనియర్స్ గా వాళ్ళకి ఉన్న ర్యాంక్స్ గా వాళ్ళు ఆ విధంగా బిహేవ్ చేయాల్సిందే. చేసిండ్రు. మేము మాకున్న మేము యాజ్ అ కేడెట్ గా మేము కూడా అలాగే బిహేవ్ చేసినాం. వాళ్ళని ఎప్పుడు తీయలేదు అనుకో ఏ విషయంలో కూడా. ఉమ్. అయిపోయినాయి కొట్లాడటము, గొడవలు పడ్డము, మళ్ళా సంతోషం మళ్ళీ కలిసిపోయినాం, అంతా అన్ని అయిపోయినాయి అండి ఎన్సీసీలో. మాక్సిమం అన్ని కవర్ చేసేసినాం ఇందులో. ఇప్పుడు ఇంకో ఇన్సిడెంట్ చెప్తానండి. యాక్చువల్లీ ప్రతి పరేడ్ 5:30కి వదిలేస్తారండి. 5:30కి మొత్తం అయిపోయిన తర్వాత ఈడు, నేను, లక్ష్మణ్ గాడు మా ముగ్గురం ట్రయో కలిసి- ఉంటది, మాది ఒక ట్రయో ఉంటది. లక్ష్మణ్, హరీష్ కుమార్, నరేష్, వీళ్ళు ముగ్గురం ఉంటదంటే ట్రయో ఇక అంతే కెడెట్ సంఘం. అంతే కెడెట్ సంఘం. కెడెట్ సంఘం మాది ఒక సపరేట్ గ్రూప్ చేసుకున్నాము. ఇంకో ఇద్దరు ముగ్గురు ఉంటారులేండి cadets. అయితే మేమేం చేసాం, అందరూ ఎవరి కాళ్ళు ఇంటికి వెళ్ళిపోవడమో ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. మేము ముగ్గురం కలిసి గోలీ సోడా తాగుతాం. ఉమ్, ప్రతి పరేడ్ తర్వాత- పరేడ్ తర్వాత గోలీ సోడా మ్యాండేటరీ. ఖచ్చితంగా ఒక పరేడ్ వీడు, ఒక పరేడ్ నేను, ఒక పరేడ్ వాడు. ఎవరితో డబ్బులు ఉంటే వాడే. వాడు పెట్టుకొని అలా పరేడ్ అది గోలీ సోడా తాగి మంచిగా అలాగే ఇంటికి వెళ్తాం. మాక్సిమం మన లక్ష్మే ఇప్పిస్తుండే గోలీ సోడా. లక్ష్మే నేనా? నువ్వే. నేనైతే ఒకసారి ఇప్పించిన. అది కూడా ఎప్పుడు ఇప్పించండి తెలుసా? బర్త్డే పార్టీ రా అంటే గోలీ సోడా ఇప్పించిండు. అది అటు పార్టీ మరి. అంటే ఇక అప్పుడు ఉన్న పరిస్థితులు అలాంటి లేమా సరే. రైట్ లేదు కానీ అది. ఇంకోటి ఏంటంటే ఒక చిన్న ఇన్సిడెంట్ క్యాంప్ లో, 3rd year క్యాంప్ లో లక్ష్మణ్ గడిది గుర్తుందా సీను? లక్ష్మణ్ గడి సీన్ జూనియర్స్ ఓకే ఓకే. అది మెంటల్ సీన్. సీనియర్స్ అండ్ జూనియర్స్ ఇంటరాక్షన్ అని ఒకటి మేము ప్లాన్ చేసుకున్నాం. ప్లాన్ చేసినాం. ఓన్లీ మా కెరియర్స్ గారికి, సీనియర్స్ కాకుండా మా కెరియర్స్ గారికి సీనియర్స్ అండ్ జూనియర్స్ ఇంటరాక్షన్ అని చెప్పేసి ఇంటరాక్ట్ అవ్వడానికి మేము అందరం రెడీ అయ్యి మా సీనియర్స్ పర్మిషన్ తీసుకొని వెళ్తున్నాం అనమాట. వెళ్తే ఫస్ట్ లక్ష్మణ్ గారు మా దోస్తాడు, అరే నేను మాట్లాడతా అని చెప్పి ఆ లోపల మాట్లాడుకుంటా మమ్మల్ని బయటే ఉండమను. వీడేం మాట్లాడతాడబ్బా అనుకుంటే ఒకరొకరు ఇంటరాక్ట్ అవ్వాలని చెప్పేసి ఒకరొకరితో మాట్లాడు. ఫస్ట్ వాడు పోయిండు. అవును. వాడు మాట్లాడతాడు అనుకుంటే మాకేమో ఏం కనిపిస్తలేదు, కిటికీలన్నీ వేసేసిండు, మాకేం లోపల ఏం విజువల్స్ లేవు. సడన్ గా డోర్ నుంచి బయటకు వచ్చి అరే ఒక కట్ట తీసుకురారా అన్నాడు. ఏ కట్టెందుకురా అంటే హైలైట్ అసలు అది. కట్టెందుకురా అంటే భయపడతారా, కట్ట చూసి భయపడతారు వీళ్ళు అని కట్ట తీసుకొచ్చిండు. నేనే ఇచ్చిన కట్ట. అది వీడియో తెచ్చిండు. కట్ట తీసుకెళ్తే సడన్ గా డోర్ ఓపెన్ చేసి మేము చూస్తే లోపల వాళ్ళని పనిష్మెంట్ ఇస్తుండేడు. ఎందుకురా అంటే అరే మన మాట ఇంటలేరు ఇల్లు అన్నాడు. మావాడు ఆ రోజు అసలు వెళ్ళిపోయిండు. ఆ రోజు వానికి ఎందుకంత కోపం వచ్చిందో, ఫుల్ కోపం వచ్చేసింది. వాడు కట్టే తీసుకున్నాడు. ఒక జూనియర్స్ ఉంటారు కదా, మినిమం ఒక 40 members జూనియర్స్ బెండ్ చేపించేసిండు. బెండ్ పూరాక జూనియర్స్ బెండ్ అని చెప్పేసి వెనకకి కట్ట తీసుకొని వేసుకుంటూ పోయాడు. వానికంటే హైట్ 6 feet 7 feet, అంటే 6 feet ఉన్న పెద్ద పిల్లలు కూడా వాళ్ళ నీళ్ళు తిరిగిన మాకు ఈడ అయిపోయి అరే మేము మాట్లాడదాం అనుకుంటే ఈడేంది ఈడు పోయి చూస్తా మేము అనుకున్న ప్లాన్ ని మొత్తం చేసిండు. అసలు ఒకటి అనుకుంటే ఆడొకటి చేసిండు. అయిపోయి వాళ్ళు అది సీనియర్స్ సూపర్. మా సీనియర్స్ ర్యాంక్ హోల్డర్స్ ఉంటారు. మా ర్యాంక్ హోల్డర్స్ వచ్చేసింది. వాళ్ళు వచ్చేసారు. అయిపోయి మా వాళ్ళు పక్కన పంపించేసి వాళ్ళు మాట్లాడుకోరు వాళ్ళతోటి. క్లోజ్ అయిపోయి క్లోజ్. యాక్చువల్గా ఇది చాలా ఇంకా వేరే లెవెల్ అవుతున్నాయి. అక్కడ సర్ది పెట్టేసినాం. యాక్చువల్లీ ఈ ఇన్సిడెంట్ జరిగినట్టు మా సార్కి తెలియదు. ఓన్లీ మా దాంట్లో మమ్మల్ని చూస్తాలే అన్న చూస్తాడు ఇప్పుడు. అది అలా కొంచెం చిలిప్ పనులు అవి బాగానే చేసాము. చాలా ఎంజాయ్ చేసినాం అన్న ఎన్సీసీ లో మాత్రం. ఎంత హార్డ్ వర్క్ చేసినామో అంత ఎంజాయ్ కూడా చేసినాం. బట్ ఎప్పుడు మా లిమిట్స్ క్రాస్ చేయలేదు. యూనిఫామ్ లో ఉన్నప్పుడు మాత్రం ఎప్పుడు మా లిమిట్స్ క్రాస్ చేయలేదు. యాజ్ అ కెడెట్ అంటే కెడెట్ గానే ఉన్నాం. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఎన్సీసీ ఓకే పక్కన పెట్టేసి తర్వాత మాట్లాడదాం. ఇప్పుడు మన స్టడీ, మన కాలేజ్ ఎలా ఉంటది ఏంటి అది చెప్పు ఒకసారి. నేను యాక్చువల్లీ మాది ప్రగతి డిగ్రీ కాలేజ్ అండి, కేపీహెచ్బి. ఇప్పుడు చెప్పు. మా కాలేజీలో వచ్చేసి మేము వచ్చేసామండి. ఇప్పుడు మన బ్యాచ్ స్టార్ట్ అయినప్పుడు మామ 2021 మాది 2021 to 2024 అదే అనుకుంటున్నాం. ఫస్ట్ ఇయర్ వచ్చేసినాము ఎప్పుడో ఆగస్ట్ లో, సెప్టెంబర్, అక్టోబర్ లో వచ్చేసినాము. చూస్తూ 2-3 months అయిపోయినాయి. కనీసం మాకు సరిగ్గా సిలబస్ తెలీదు, ఎన్ని సబ్జెక్ట్ ఉంటే తెలియదు, ఒక సెమ్కి ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటే కూడా సరిగ్గా తెలియదు మాకు. అంతలోపు సెమ్ వచ్చేసింది, ఫీజు కట్టేయమన్నారు, ఫీజులు కట్టేసినాము, సెమ్ స్టార్ట్ అయిపోతున్నాయి. ఏం అర్థం కాలేదు అసలు మాకు. అసలు ఒక ఫస్ట్ సెమ్ సెకండ్ సెమ్ అనేది ధనాధన అయిపోయింది. సెమ్ లాస్ట్ చేసినాము. కాదు ఫస్ట్ సెమ్
మాకు అందరికి ఒకే దగ్గర పడతారు బిఎస్సి బ్లాక్ మొత్తానికి. రెయిన్బో కాలేజ్ అన్న స్ట్రిక్ట్ రాడ్ కాలేజ్. కాలేజ్ అది అసలు అయిపోయి- మామూలు రాడు కాదు అసలు ఫస్ట్ సెమ్ అక్కడ పడ్డది. ఎందుకంటే ఈడ చింతల్లో ఉంటది. చింతలు ఆడ పోగానే ఆ, అయిపోయి ఫస్ట్ ఇంగ్లీష్ ఎగ్జామ్ ఓకే బానే రాసినాం. మా దాంట్లో ఒకడు ఏం చేసిండు, మా క్లాస్ లో ఒకడు మాకు ఆ, మనోడే. జస్ట్ ఇంగ్లీష్ వాడు ఇంగ్లీష్ పేపర్ ఇట్లా క్వశ్చన్ పేపర్ తీసి చూడడమా ఏదో చేసిండు అక్కడ. జస్ట్ మామ చిట్టి గుట్ట కాదు వాడు పెట్టింది. అక్కడ ఉన్న క్వశ్చన్ పేపరే జస్ట్ ఇలా చూసిండో ఏదో చూసిండు అంతే. అవును అయిపోయి డీబార్ అన్నాడు వాడు. అయిపోయి ఫస్ట్ డేనే మాకు హారిబుల్ ఎక్స్పీరియన్స్. అయిపోయి ఈడు ఇంకా అయిపోయి అసలు sem మామూలు ఇంకా అసలు ఇక ఇగో చిన్న రాసినట్టే issue వచ్చినా సరే కథం. అయిపోయి పేపర్ తీసుకుంటాడు వెళ్ళిపో అంటాడు. డీబారే ఇక కథం. మా సొంత ఫ్రెండ్స్ కూడా చాలా మంది దాన్ని ఎక్స్పీరియన్స్ చేశారు అనుకో. కానీ కానీ తర్వాత విషయం ఫస్ట్ సెమ్ రిజల్ట్స్ కొత్త మనం చెప్పనా. ఫస్ట్ సెమ్ లో నీవి ఎన్నైనా ఫస్ట్ సెమ్ నాది ఫుల్ పాస్ అండి. ఆ? ఫస్ట్ అటెంప్ట్ పాస్ నాది. ఫస్ట్ సెమ్ పాసాను. ఫస్ట్ సెమ్ ఆల్ పాస్. నేను అసలు కాలేజ్ కి వెళ్ళింది తక్కువ. నేను పాస్ అయినా అంటే మా క్లాస్ మొత్తం షాక్. అసలు ఒరే ఈడు కాలేజ్ కే రాడు, ఈడెప్పుడు పాస్ అయ్యాడరా అనుకున్నాడు. ఫస్ట్ సెమ్ లో మీ క్లాస్ మొత్తం ఎంతమంది మామ? అంటే 35 మెంబర్స్, అందులో ఎంతమంది పాస్ అయ్యారు? 3 మెంబర్స్ పాస్. 3 మెంబర్స్ లో మొత్తం క్లియర్ చేసినవాడు ఈడో. నేను ఒక్కడు, ఇంకా ఇద్దరు ఉన్నారు, ఒక అమ్మాయి ఇంకొకడు ఉన్నాడు. అది అందరు షాక్. అయిపోయి ఎన్సీసీ కూడా చేస్తుంటే బాగా చదువుతాడు అనుకొని అది అన్నారు. తర్వాత అది ఏడికెళ్ళింది. అది ఎట్ట వెళ్ళిపోయింది. ఇప్పుడు నీది ఎంత పర్సెంటేజ్? నాది ఫస్ట్ సెమ్ అయిపోయింది. నేను ఫస్ట్ ఒకటి చెప్పాలి ఏంటంటే చిన్న ఉన్నప్పటి నుంచి నాది స్కూలింగ్ వచ్చేసి జెడ్పీహెచ్ఎస్ గవర్నమెంట్ స్కూలే. ఇంటర్మీడియట్ స్కూల్ తెలుగు మీడియం. తెలుగు మీడియం మ్యాథ్స్ ముందు స్క్రాచ్ ఉంటుంది మొత్తం అనుకో. అది ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత తెలుగు మీడియం కదా. గ్రాడ్యుయేషన్ కొత్తగా మైక్రోబయాలజీ టఫ్ సబ్జెక్ట్ అది సైన్స్ లో, లైఫ్ సైన్స్ లో మైక్రోబయాలజీ, కెమిస్ట్రీ, కంప్యూటర్ సైన్స్ ఉంది. అలాగే సాగిపోతుండే సెమ్ రాష్ట్రం రిజల్ట్ వచ్చేసి 2 పడ్డాయి. మొత్తానికి 2 బ్యాక్లాగ్స్. నీకు పడ్డాయా? ఫస్ట్ సెమ్ లో 2 బ్యాక్లాగ్స్. నాకు ఫస్ట్ సెమ్ ఆల్ క్లియర్ అంటే నేనే షాక్. ఇదేంటి నేను పాస్ అయ్యానా? ఫుల్ డాన్స్ చేసిన ఆ రోజు. తర్వాత అది ఫస్ట్ సెమ్ పాస్ అయిపోయినాం కదా అని చెప్పి సెకండ్ సెమ్ చాలా గ్రాంట్ గా తీసుకున్నా. పడ్డది బాగా. ఫస్ట్ సెమ్ లో కొద్దిగా తిప్పలు పడ్డా కాబట్టి, ఫస్ట్ సెమ్ లో ఎంత లైట్ తీసుకున్నా కాబట్టి 2 పడ్డాయి. తర్వాత సెకండ్ సెమ్ తర్వాత వచ్చేసి ఫైనల్ గా మొత్తానికి వెళ్ళగొట్టేసాం. ఖచ్చితంగా నేను తీసుకుంటానే, నా పైన నాకు కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి పడ్డాయి, తీసేసాం మొత్తానికి. దాని మీద గ్రాడ్యుయేషన్. ఇప్పుడు గ్రాడ్యుయేషన్ ఓకే గానీ ఇప్పుడు మన కాలేజ్ ప్రిన్సిపల్ సార్ వీళ్ళు ఫ్యాకల్టీ ఎలా ఉంటారు? ఫ్యాకల్టీ గురించి డిస్కషన్ చేద్దాం అంటాం మనం. అలా మనకి తెలిసినట్టే. నీ అభిప్రాయాలు నా ఏంటి? అభిప్రాయం వచ్చేసి మనకి ఎక్కువ పరిచయం ఉంటుంది మా సబ్జెక్ట్స్ లో ముగ్గురు. రత్నా సార్ ఎట్లాగంటే ఆయన మెయిన్ మాకు పెద్ద ఆయననే అంతగా ఎన్సీసీ పరంగా తీసుకో, యాజ్ ఎ తెలుగు లెక్చరర్ ఆయన. మళ్ళీ ఎన్సీసీ తో పాటు ఎన్సీసీ మా కంపెనీ కమాండర్ తో పాటు తెలుగు లెక్చరర్ కూడా ఆయననే. మంచి ఎక్స్పీరియన్స్ సార్తో. మాకు చాలా సపోర్టివ్ ఉండేటోడు ఏ విషయంలో. సరైన నువ్వు సిలబస్ విషయంలో, సబ్జెక్ట్ విషయమైనా పర్లేదు, అవుటర్ విషయంలో మీ సొంత విషయమైనా సరే సార్ చాలా మంచిగా, చాలా సపోర్టివ్ ఉండేటాడు. మోటివేటర్ నాకు అసలు ఆయన. ఇంకా అది ఆయన తర్వాత వచ్చేసి నాకు వేరే మేడం అంటుండే మైక్రోబయాలజీ మంచిగా చెప్తున్నాయి. ఇక చిన్న చిన్న పనులు అంటే సరిగా కాలేజ్కి పోకపోయినా కూడా, అంటే పోతుంటే రెగ్యులర్ గానే ఉంటుంటుంది. అప్పుడప్పుడు ఏమన్నా కొద్దిగా అటెండెన్స్ పరిస్థితి తగ్గిందంటే కూడా మేంతో మాట్లాడుకుని అది అటెండెన్స్ అది అని చెప్పేసి మేనేజ్ చేసేస్తుండే. చాలా స్పోర్ట్ గా తీసుకుంటుండే, మేము మంచిగా ఉంటుండే మా పని. ఇక రామారావు సార్ సీనియర్ ఫ్యాకల్టీ, మా కాలేజ్ మొత్తంలో సీనియర్ ఫ్యాకల్టీ రామారావు సార్. ఆయన కూడా మంచిగా ఉంటుంది, చాలా మంచిగా ఉంటుండే. సబ్జెక్ట్ విషయంలో కానీ అన్ని విషయంలో మంచిగా చెప్తుండే. నేను వచ్చేసి ఎలక్ట్రానిక్స్ అండి, వాడు వచ్చేసి మైక్రోబయాలజీ వాడు. నేను ఎలక్ట్రానిక్స్ కాబట్టి ఏదో ఎలక్ట్రానిక్స్ అంటే ఫోన్లు అయ్యి దీని గురించి ఉంటది కదా అని చెప్పి ఎలక్ట్రానిక్స్ తీసుకున్నా. అది దాని గురించి నాకేం తెలీదు. ఎలక్ట్రానిక్స్ తీసుకున్నాను. కంప్యూటర్ సైన్స్ ప్లస్ కంప్యూటర్ సైన్స్ కదా, ఏదో కంప్యూటర్స్ గురించే కదా అని చెప్పి జాయిన్ అయ్యాను. ఫస్ట్ సెమ్ అంతా ఓకే బానే అయిపోయింది. మా ఫ్యాకల్టీ గురించి వస్తే ఎలక్ట్రానిక్స్ మ్యామ్ స్వాతి మ్యామ్. ఆ మేడం బానే ఉంటారు, బానే చెప్తారు క్లాసెస్ అన్ని. కానీ ఆవిడ కోపం తెప్పించినావా అయిపోయింది సంగతి, అంతే క్లోజ్. అలాగా అది లేకపోతే అప్పటికప్పుడే డైరెక్ట్. నేను ఎప్పుడైనా ఒక 4 days రాలేదు అనుకోండి, ఆ తర్వాత వెళ్తే కాలేజ్ కి డైరెక్ట్ మీ డాడీ ఫోన్ చెయ్యి అంటారు.
ఫోన్ చేసి మాట్లాడుతుండే అలా. నెక్స్ట్ మ్యాథ్స్ మ్యామ్ లావణ్య మ్యామ్. యాక్చువల్లీ లావణ్య మ్యామ్ బాగా మ్యాథ్స్ బాగా చెప్తుండే, అందరినీ కొంచెం బాగానే చూసుకుంటుండే అందరు. యాక్చువల్లీ మా క్లాస్ లో గొడవ అసలు మొత్తం గెలికేటోడు తేజస్ గాడు. ఆడు సైలెంట్ కూర్చోడు. మన దోస్త ఆడు ఎన్సిసి చేశాడు ఫస్ట్ ఇయర్, తర్వాత మానేశాడు. కానీ ఆడు సైలెంట్ కూర్చోడు, ఏదో ఒకటి గెలుపుతూనే ఉంటాడు. అలాగా ఫస్ట్ ఇయర్ అయిపోయింది. ఇంకా 2 years కూడా అలాగే ఆ ఫ్లోలో వెళ్ళిపోయినా అలాగే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఇప్పుడు ఫ్యాకల్టీ ఓకే, మన కాలేజ్ లో ఈవెంట్స్ యాక్టివిటీస్ బాగా గుర్తున్న ఈవెంట్ ఏంటి? మన కాలేజ్ నేను అంటే వస్తుంటాను కాబట్టి కొద్దిగా ఈవెంట్స్ నేను ఎక్కువనే కోరుతుండే బాగా. ఈవెంట్ అంటే చాలు మనోడు హాలిడే అక్కడ కనిపించాడు, ఫోన్ చేస్తే హలో రూమ్ లో ఉన్నాను రా అంటాడు. ఈవెంట్స్ నేను ఎగ్గరుతుంది, చాలా ఎగ్గరుతుంది. ఈవెంట్స్ కి అయితే రాకుంటుంటా. కొన్ని ఏదో ఫుడ్ ఫెస్ట్ అలా కూడా రాకపోతుండే. మెయిన్ ఎక్కువ వచ్చింది మాకు ఫైనల్ ఇయర్స్ లో ఉన్నప్పుడు, ఫస్ట్ ఇయర్స్ లో ఉన్నప్పుడు ఫ్రెషర్స్ కి, తర్వాత ఫైనల్ ఇయర్ కి వచ్చిన తర్వాత మన ఫేర్వెల్ దానికి అవి రెండే. సెకండ్ ఇయర్ లో ఉన్నప్పుడు కూడా ఒకసారి ఫేర్వెల్స్కి వెళ్ళాం, మన సీనియర్స్ ఫేర్వెల్ కి. ఆడ మన ఎన్సీసీ వాళ్ళు అందరం కలిసి చెప్పేసి పెద్ద డీజే పెట్టుకొని ఫుల్ డాన్స్ చేసేసాం. మస్తు అసలు వేరే లెవెల్ అంతా. సీనియర్స్ మేము మా బ్యాచ్ అంతా కలిసి మస్తు చేసేసాం. యాక్చువల్లీ ఈవెంట్స్ అంటే నేను వస్తాను, కానీ ఏమైనా డీజేలు ఇట్లా అంటే నేను వెళ్ళిపోతా. నేను వెళ్ళిపోయి ఈవెంట్స్ కి వస్తాడు, ఈవెంట్స్ కి వస్తాడు కానీ వచ్చి కూర్చుంటాం. ఫస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ చూస్తాడు అటు ఇటు. ఇక బోర్ కొట్టిందంటే కథం స్కూటీ ఏదో వేసుకొస్తాడు ఎవరిదో వాళ్ళది, కథం తీసుకొని వెళ్ళుడే. లేకపోతే సినిమాకో ఎటో కట్టి వెళ్ళిపోతారు. దీని గురించి మెయిన్ ఒకటి చెప్పాలా, నాకు తెలిసిన విషయంలో ఆల్రెడీ ఇంతకుముందు మనము ప్రీవియస్ గా చూసినటువంటి పోడ్కాస్ట్ లో కూడా చెప్పింటారు ఆల్రెడీ దీని గురించి. అదే విషయం సిమిలర్ మ్యాటర్ అనుకో. మనడు టీఎఫ్ఐ కట్టు బానిస, అసలు తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి కట్టు బానిస అంటే వీడేగా. నాకు తెలిసినంత వరకు నా ఫ్రెండ్ సర్కిల్లో వీడు. ఇక వీనికి తెలియని సినిమాలు లేవు టీఎఫ్ఐలో, ఇక తెలియని డైరెక్టర్ లేవు. అంతా ఇక నువ్వు ఫిలిం ఇండస్ట్రీ గురించి చెప్పమంటే ఒక పిహెచ్డీ అయిపోతుంది సింపుల్ గా. అయింది టీఎఫ్ఐలో సింపుల్ గా పిహెచ్డీ చేస్తారు మనం. అంత బాగా ఇష్టం మనకి. ఓకే, ఇప్పుడు ఎన్సిసి ఉన్నప్పుడు ఎప్పుడైనా నువ్వు ఎగ్గొట్టావా? పరేడ్లక అది కామన్, ఖచ్చితంగా ఎగ్గొట్టు. దేనికి యాజ్ ఏ కెరియర్ గా ఎవరి గురించి ఏమో గానీ, మన లాంటి వాళ్ళం అయితే ఖచ్చితంగా ఏదో ఒక పరేడ్ కన్నా ఖచ్చితంగా ఎగ్గొట్టింటారు. ప్రతి ఒక్కరు ఎగ్గొడతారు, అది కామన్ విషయం. కానీ నేను కూడా ఎగ్గొట్టినా, కానీ పర్మిషన్ ఇవ్వకపోతుండే మా సీనియర్స్. మేము ఎంతనో మాకన్నా డబల్ వాళ్ళు. అసలు మేము చెప్పే రీజన్స్ అన్నిటికీ వాళ్ళకి ఆన్సర్స్ ఉంటుంది. ఇట్లా ఏదన్నా రీజన్ చెప్తానంటే అట్లా కాదు కదా, దానికి ఇట్లా ఇంకోటి ఉంటది కదా ఇన్స్టెడ్ గా అని చెప్పేసి సొల్యూషన్ చెప్పేటోళ్ళు వాళ్ళు. కష్టం ఎగ్గొట్టడం అంటే కష్టం అని కష్టం, కానీ అయినా కూడా ఎగ్గొట్టు అట్లా. ఇప్పుడు మనకు ఎంత తిరిగినా మనకి 3 years లోపల మాక్సిమం టాపిక్ మొత్తం ఎన్సీసీ గురించి వస్తుంది. ఈ పాడ్కాస్ట్ కి వచ్చే ఎన్సీసీ గురించి ఉంటుంది. ఇంకా నేను ఎగ్గొట్టిందంటే యాక్చువల్లీ ఒకసారి సినిమాకి టికెట్ బుక్ చేసుకోండి. నేను ప్రతి ఫ్రైడే ఏదో ఒక సినిమాకి వెళ్దామని టికెట్ బుక్ చేసుకుంటాను. టికెట్ బుక్ చేసుకుంటాను లేదో ఆ నెక్స్ట్ డే అనౌన్స్ చేస్తారు, ఫ్రైడే రోజు పరేడ్ ఉంది. నేను టికెట్ బుక్ చేసుకుంటాను, ఆ నెక్స్ట్ డే ఆ రోజు పరేడ్ ఉంది అంటారు. ఇలా ఎన్ని టికెట్లు వేస్ట్ చేశారు నాకే తెలియదు. మా వాడి ఫేస్ చేసిన తిప్పలల్లా మెయిన్ ప్రాబ్లం ఇదే ఉండొచ్చు నా విషయంలో. టికెట్ బుక్ ఎవడైనా పరేడ్ కి నాకు జ్వరం ఉంది అది ఇది ఉంది అని రారు. నేను మాత్రం నాకు సినిమా ఉంది అని నేను రావద్దు అనుకుంటా, కానీ వాళ్ళు పర్మిషన్ ఇయ్యరు కాబట్టి రావాలి, వచ్చేలా చేసుకుంటారు వాళ్ళు. అంతే, అది జరిగేదే. ఒకే ఒక రోజు నాకు గుర్తు, ఒక సినిమాకి ఆ రోజు టికెట్ బుక్ చేసుకుని ఖచ్చితంగా ఈ సినిమాకి వెళ్ళాలి అని ఇంకా ఎన్సీసీకి ఏదో ఒకటి చెప్పేసిన, నేను రావట్లే అది ఇది అని. ఎగ్గొట్టిన ఆ రోజు ఎగ్గొట్టి సినిమాకి వెళ్ళిపోయినా. ఒకటే అనుకోకు, 2 సినిమాలు పోయినా లైన్ గా ఆ రోజే. ఒకటి వచ్చేసి మన తరుణ్ భాస్కర్ గారిది కీడాకోల సినిమా, ఇంకోటి పొలిమేర 3, పొలిమేర 2. ఆ 2 సినిమాలు లైన్ గా వెళ్ళిపోయినా. ఆ రోజు అలాగా అయిపోయింది. నేను ఒకటి అడగాలనుకుంటున్నాను, నువ్వు
అంటే సినిమా ఇండస్ట్రీ పైన టీఎఫ్ఐ పైన నీ అభిప్రాయం ఏంటి చిన్నగా చెప్పేసి. టిఎఫ్ఐ మీద నా అభిప్రాయం ఏంటంటే ఇది ఒకప్పుడు ఒక మంచి కట్టుబాటు, సినిమా అందరి సినిమాలకు వెళ్తుండే, పండగ అంటే సినిమా ఉంటుండే. అవును. ఇప్పుడు ఇది ఎలా అయిపోయిందంటే ఇండియన్ సినిమాకి టాలీవుడ్ ఒక్కటే అన్నట్టు అయిపోయింది. కాబట్టి ఇప్పుడు అలా తెలుగు ఇండస్ట్రీ ఇంకా ఎదగాలి, అలా ఇంకా వెళ్ళిపోవాలి. వరల్డ్ సినిమాకి వెళ్ళాలి మన వాళ్ళు. ఇంకా మనోని అభిలాష. అది అది నా మనోని కోరిక. అది యాజ్ ఏ టాలీవుడ్ ఫ్యాన్ గా యాజ్ ఏ తెలుగు లాగా మనం ఖచ్చితంగా దాన్ని ఎంకరేజ్ చేయాల్సిందే, చేయాలి. సరే, ఇప్పుడు లాస్ట్ క్వశ్చన్. ఇప్పుడు నీది గ్రాడ్యుయేషన్ అయిపోయింది, ఓకే. ఇప్పుడు అదే కాలేజ్ లో నువ్వు పీజీ జాయిన్ అవునన్నా. పీజీ జాయిన్ అయ్యావు కాబట్టి ఆ, పీజీ తర్వాత ఏం చేద్దాం అనుకుంటున్నా? అసలు నీ గోల్స్ ఏంటి? నాకు మెయిన్ వచ్చేసి నేను డిఫెన్స్ ఆస్పిరెంట్ రా. ఇంకా అంటే ఈయన చూడంగానే నాకు అర్థమైపోయింది, వీడు కొంచెం ఎన్సీసీకి వచ్చిందంటేనే వీడు కనీసం వెళ్తాడు. యూనిఫామ్ కోసం, అంతే. మెయిన్ యూనిఫామ్ కోసం. యాక్చువల్లీ యూనిఫామ్ పైన ఉన్న మోజు, యూనిఫామ్ వేసుకున్న తర్వాత ఈ సర్టిఫికేట్ ఉంటేనే దానికి వాల్యూ రా అంటానంటే సర్టిఫికేట్ అంత ఇష్టం. మొత్తానికి సి అయిపోయింది. మా ఉంది నాది ఎన్సీసీ లో హైయెస్ట్ సర్టిఫికేట్ సి అయిపోయింది. అది కంప్లీట్ చేసి అది హ్యాపీ, ఒక అచీవ్మెంట్ మాకు అది. నా నా విషయం కాడికి వస్తేనంటే నా గోల్ వచ్చేసి సిడిఎస్, ఇండియన్ ఆర్మీలో ఆఫీసర్స్ ఎంట్రీ అని ఉంటుంది. ఆఫీసర్స్ ఎంట్రీ దానిలోకి వెళ్ళాలి ఎలాగైనా సరే. ఎస్ఎస్బి ఇంటర్వ్యూ క్రాక్ చేసి దానిలోకి వెళ్ళాలని నా అభిలాష. చూద్దాం, డెస్టినీ ఫేట్ ఏది క్రియేట్ చేస్తే అది జరుగుతుంది అనుకో. బట్ మన ప్రయత్నం మనం చేయాలి, చేస్తా అంతే. అది కాబట్టి వీడు కూడా అలాగే వాడి కళలు వాడిని నెరవేర్చుకోవాలని మనం అందరం కోరుకుందాం. థ్యాంక్ యూ. సో ఈ ఎపిసోడ్ తో ఇంతటితో క్లోజ్ చేద్దామండి. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బిఎన్ డైరీస్. పైగా ఇంకొక నోట్ అండి, ఏంటంటే మా ఛానల్ ని చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. ఆ పర్సెంటేజ్ కూడా అక్కడ పెడతాను. ప్లీజ్ కొంచెం సబ్స్క్రైబ్ చేస్తే మమ్మల్ని కొంచెం ఎంకరేజ్ చేసినట్టు ఉంటది. సో వన్స్ అగైన్ హ్యాపీ సంక్రాంతి టు ఆల్.